కన్యా రాశి వాళ్లకు ఈ వారం శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించటము, శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలను, ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈ వారం పట్టుదలతో వ్యవహరించటం వలన అనేకమైనటువంటి సంతృప్తికరమైన విజయాలను కూడా మీరు సాధించుకుంటారు. వృత్తిరీత్యా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీకున్నటువంటి నైపుణ్యంతో మంచి మంచి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఈ వారం బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ తమ లక్ష్యాలను పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి మంచి ప్రోత్సాహకాలు యాజమాన్యం నుండి పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా కొంతమేరకు మెరుగవుతూ ఉంటాయి. అయితే ఈ వారం కన్యా రాశి వాళ్ళు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టే సందర్భంలో 1-2 సార్లు ఆలోచించండి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకూడదు. అలాగే కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దవారి యొక్క ఆరోగ్యాలు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. సరి అయినటువంటి సమయంలో చికిత్సలు అవసరమవుతూ ఉంటాయి. ఔషధ సేవ తప్పనిసరి. అలాగే ఈ వారం ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాల విషయంలో కొంత మిశ్రమంగా ఉండబోతుంది. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో చక్కగా రాణించగలుగుతారు. మేధో సంపత్తి విశేషంగా పెరుగుతూ ఉంటుంది. మీ మేధోశక్తితో అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ వారం కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధమైన లేదా అలర్జీతో కొంత ఇన్ఫెక్షన్లతో కొంత ఇబ్బంది పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. పరిశుభ్రతను పాటించండి. పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక పూర్వపు స్నేహితులను కలుసుకుంటారు. గతంలో జరిగిన కొన్ని రకాల అంశాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారం ఈ కన్యా రాశి వారు నూతనమైనటువంటి వ్యాపార ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇది అనుకూలమైనటువంటి సమయంగా మీకు ఉండబోతుంది. కన్యా రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీ మహావిష్ణువును పూజించటం మంచిది. తులసీ దళములతో స్వామివారిని అర్చించటము, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటము, గోవులకు పచ్చని గడ్డిని ఆహారంగా అందించేటటువంటి ప్రయత్నం, గోసేవ చేసుకోవటం చాలా చాలా మంచిది.